రెన్న కమలము ఆడవే పాడవే అందాల తుమ్మెద ఆడవే పాడవే షట్పది అందాల తుమ్మెద సుధలు గ్రోలి నిండును నీయదా ఆడవే తుమ్మెద కృష్ణుని మీద ఆడవే తుమ్మెద కృష్ణుని మీద ఆడవే పాడవే హాయిగా తీయగా పాడవే తుమ్మెద కృష్ణుని మీద ఆడే రెక్కలు సాగవు నాడు ఆడే రెక్కలు సాగవు నాడు పాడే గొంతుక పెగలదు ఆనాడు పాడవే తుమ్మెద కృష్ణుని మీద ఆడవే పాడవే హాయిగా తీయగా పాడవే తుమ్మెద కృష్ణుని మీద జగతి కొలనులో వెలుగుచున్నది కమలలోచనుని చరణ కమలము జగతి కొలనులో వెలుగుచున్నది కమలలోచనుని చరణ కమలము ఆడవే పాడవే అందాల తుమ్మెద ఆడవే పాడవే అందాల తుమ్మెద సుధలు గ్రోలి నిండును నీయగా పాడవే తుమ్మెద కృష్ణుని మీద ఆడవే పాడవే హాయిగా తీయగా. ఈరోజు షట్పది స్తోత్రం చెప్పడానికి మీకోసం నేను చదువుకొని రావాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకని షట్పది స్తోత్రం నా హృదయంలో ఉంది కనుకనే ఎప్పుడో 5-6 సంవత్సరాల క్రితం ఆ పాటలో ఉంది కదా, అర్థమవుతుంది. ఇప్పుడు చరణ కమలం, ఇదంతా కూడాను చరణ కమలం. స్వామీజీ ఇది మీ కవిత్వ పైత్యమేమో, కానే కాదు. ఎందుకని పాదోస్య విశ్వభూతాని పో వేదం పురుష సూక్తం, అది కూడా చెప్పాను కదా మీకు, పురుష సూక్తం. కాబట్టి పరమేశ్వరుడు యొక్క పాదం చరణ కమలం ఈ జగత్తంతా. ఇంకా నీదేముందా సార్? నాది అని ఎవడైనా సరే అవినయాన్ని ప్రకటించాడు అంటే, అహంకారాన్ని ప్రకటించాడు అని అంటే భగవంతుని యొక్క అస్తిత్వాన్ని నిరాకరిస్తున్నాడని అర్థం. భగవంతుని యొక్క అస్తిత్వాన్ని నిరాకరించేవాడు ఎవడూ భక్తుడు కాలేడు, భగవంతుని యొక్క ప్రేమకి పాత్రుడు కాలేడు, భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రుడు కాలేడు. దైవానుగ్రహం వాడి మీద పడేందుకు అవకాశం లేదు. ఎందుకని దైవాన్ని ముక్కలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు కనుక. లోతుకుపోతే అంతటా నిన్నున్న భగవంతుణ్ణి అంతవరకే నువ్వు, ఇంతవరకు నేను అంటున్నాడు కనుక. చాలా ఘోరమైనటువంటి పరిస్థితి, దారుణమైనటువంటి పరిస్థితి. ఇంత అద్భుతమైనటువంటి సత్యం మన హృదయంలో ఇమడలేకపోయినా, ఇంత మహత్తరమైనటువంటి జ్ఞానాన్ని మన హృదయం నిలుపుకోలేకపోయినా ప్రయత్నం చేసి నిలుపుకునే ప్రయత్నంలో ఉండాలి తప్ప అహంకారానికి అజ్జం పోయడానికి అవకాశమే లేదు. కాబట్టి అంతటా కూడా విష్ణువే. త్వయి మయి చాన్యత్ర ఏకో విష్ణు త్వయి మయి చాన్యత్రైకో విష్ణు.
త్వయి మయి చాన్యత్రైకో విష్ణుః వ్యర్థం కుప్యసి మయ్య సహిష్ణుః. త్వయి మయి చాన్యత్ర ఏకో విష్ణుః వ్యర్థం కుప్యసి మయ్య సహిష్ణుః. భవ సమచిత్తః సర్వత్ర త్వం భవ సమచిత్తః సర్వత్ర త్వం వాంఛస్య చిరాత్ యది విష్ణుత్వం వాంఛస్య చిరాత్ యది విష్ణుత్వం. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే గోవిందం భజ మూఢమతే. నీలో నాలో అంతటా దేవుడే ఉన్నాడు. నిగ్రహం లేక అనవసరంగా నాపై ఆగ్రహాన్ని ప్రదర్శిస్తున్నావు. దైవత్వాన్ని పొందాలనేదే నీ అభిమతం అయితే అంతటా అన్నిటిలో దైవాన్నే దర్శించు. గోవిందుని భజించు, గోవిందుని కీర్తించు. ఓ మందమతి, గోవిందుని సేవించు. త్వయి శిష్య శరీరే, మయి గురు శరీరే ఆచార్య శరీరే, చ అన్యత్ర అన్య దేవతా శరీరే జంతు శరీరే, త్వయి మయి చ అన్యత్ర ఏకో విష్ణు అనువర్తతే. నీలో నాలో ఈ సమస్తమైనటువంటి భూతజాలములో దేవతలలో అన్ని లోకాల్లో ఉండేటువంటి వాళ్ళల్లో సర్వత్రా సర్వలోక మహేశ్వరం అనాది నిధనం విష్ణుం సర్వలోక మహేశ్వరం. ఓకే, కాబట్టి త్వయి మయి చ అన్యత్ర ఏకో విష్ణు వ్యర్థం కుప్యసి మయి సహిష్ణు. ఇది చూడండి ఎట్లుంది. ఈ వాస్తవాలు నేను చెప్తూ ఉంటే కుప్యసి వ్యర్థం, అనవసరంగా నా మీద కోప్పడుతున్నావు నువ్వు. ఆచార్య వారు అన్న మాటలు ఇవి. అంటే మన జాతకాలు కూడా ఉన్నాయి ఆయన దగ్గర, బాగా అర్థం చేసుకో. భగవంతుని స్వరూపం ఆయనకి తెలుసు, మన జాతకాలు ఆయన దగ్గరే భద్రంగా ఉన్నాయి. నాయన అబ్బా ఎంత గొప్పవాడివి నాయన. నాయన నువ్వు దుందుబి దుర్ముఖి నల పింగళ జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ అంటే అబ్బా ఏమయ్యా బుద్ధి లేకుండా ఏంది అసలు ఇది, ఏంటి అహంకారం ఏంటి, ఏంది గౌరవాలు ఏంటి, ఏంది గుర్తింపులు ఏంటి, వీటి కోసం ప్రాకులాడడం ఏంటి అన్నాను. స్వామీజీ అంతా బాగుంది కానీ ఏం బాలేదు, ఏం బాలేదా చెప్పు. అది విషయం. అందువల్ల వ్యర్థం కుప్యసి మయి సహిష్ణు. నీకు అర్థం కాక దీన్ని ఈ సత్యాన్ని జీర్ణించుకోలేక నా మీద కోప్పడుతున్నావు పిచ్చివాడా. నువ్వు చేయాల్సింది ఒకటే, సర్వస్మిన్ అపి పశ్య ఆత్మానం. అంతటా ఉండేది విష్ణుదేవుడే గనక అందరిలో ఆ స్వరూపాన్ని చూడడానికి ప్రయత్నం చేయి. సర్వత్రోత్సృజ భేదాజ్ఞానం, సర్వత్ర ఉత్సృజ భేద అజ్ఞానం. భేదాజ్ఞానం, భేద అజ్ఞానం. కాబట్టి సర్వత్రా అంతటా కూడాను ఆయన వేరు ఈయన వేరు ఇది వేరు అది వేరు అనేటువంటి భేద అజ్ఞానం వల్ల ఏర్పడేటువంటి భేదభావం ఏదైతే ఉందో దాన్ని తొలగించేది సర్వత్రా సర్వస్మిన్ అపి పశ్య ఆత్మానం. అంతా పరమేశ్వరుని యొక్క స్వరూపంగా చూడడానికి ప్రయత్నం చెయ్యి. ఇది గనక చేసావనుకో ఎక్కడ చూసినా భగవంతుని పాదమే గనక పాదోస్య విశ్వభూతాన్ని జగతి కొలనులో పాదార విందమే కనపడుతూ ఉంది కనుక పరమేశ్వరుడు పాదాలు కనపడినప్పుడు ఏం చేస్తావయ్యా నువ్వు? ఏం చేస్తావు? తల వంచుతావా లేదా? ఆ తల వంచడమే వినయం సార్, ఇంకేమీ లేదు. ఇప్పుడు అది అర్థమవుతుందా మీకు? వినయం అభినయిస్తే రాదు. ఇది ఒకటి. ఇప్పుడు ఇది కూడా చెప్తేనే మంచిది. ఇప్పుడు అందరూ అది వినయం అనే అభిప్రాయం, అది దరిద్రం. అది వినయం అనేది జ్ఞానంతో ముడిపడి ఉంటుంది, యాక్షన్ కాదు. ఎవరో చెప్పారు నాకు, ఆయన పాట పాడతాడండి బాగా పలానా ఆయన అని. నేను పిలిచి అంటే అట్లయితే భజన చేయిస్తాం కూడా అని చెప్పి, నువ్వు బాగా పాడతావని. పాడతావా? నువ్వు పాడతావా? అప్పుడు ఎందుకంటే ఆ విధంగా నువ్వు అభినయిస్తే నువ్వు మహాభక్తి కలిగిన వాళ్ళని నేను అనుకుంటాను. పిచ్చోండి నేను, శంకరుల వారి పాదధూళి నేను. నా దగ్గర తప్పుకోవు ఇవన్నీ. అర్థం